స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 26 లో ఈటీఎఫ్ అంటే ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. అయితే దీని యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ లేదా అసెట్స్. అంటే నార్మల్ గా స్టాక్ ఎక్స్చేంజెస్ లో షేర్స్ ట్రేడ్ అవుతున్నట్టే ఈ ఈటీఎఫ్స్ కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక యూనిట్ ని బై చేసాం అనుకుందాము. మనం బై చేసిన ఒక యూనిటే కానీ లోపల హోల్డ్ అయ్యే స్టాక్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఓవరాల్ గా దీన్నే ఈటీఎఫ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ 50 ఈటీఎఫ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. లైక్ రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అలాగే ఇన్ఫోసిస్ అండ్ ఎక్సెట్రా. ఇలా 50 కంపెనీస్ అయితే ఉంటాయి. అయితే ఈ 50 కంపెనీస్లో కనుక మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక సెపరేట్గా ఇండివిజువల్గా ఒక్కో స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మనం ఈ నిఫ్టీ 50 ఈటీఎఫ్ ద్వారా ఒక యూనిట్ బై చేస్తే కనుక ఆటోమేటిక్గా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అనేవి మన ఓన్ అయిపోతాయి. అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది ఈ 50 స్టాక్స్లోకి డైవర్సిఫై అయిపోతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఈటీఎఫ్ అనేది సింపుల్ అండ్ పవర్ఫుల్. అయితే నెక్స్ట్ ఇప్పుడు అసలు ఇండియాలో ఉన్న టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ఈటీఎఫ్. దీంట్లో మనకి నిఫ్టీ 50 ఈటీఎఫ్ అలాగే సెన్సెక్స్ ఈటీఎఫ్ అనేవి ఉంటాయి. సో ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇండెక్సెస్ ని ఇవి ట్రాక్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్. దీనిలో మనకి గోల్డ్ ప్రైస్ అనేది ట్రాక్ చేస్తుంది. అలాగే మనం ఫిజికల్ గోల్డ్ అనేది బై చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే బ్యాంక్ ఈటీఎఫ్. అంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్న స్టాక్స్ అనేవి ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఇది ట్రాక్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4 చూసుకుంటే ఇంటర్నేషనల్ ఈటీఎఫ్. దీనిలో మనకి యూఎస్ మార్కెట్స్ అంటే లైక్ నాస్డాక్స్ వంటి వాటిని ట్రాక్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ ఈటీఎఫ్ ప్రైస్ మూమెంటం అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈటీఎఫ్ ప్రైస్ మూమెంటం అనేది అండర్లయింగ్ ఇండెక్స్ మూమెంట్ అలాగే డిమాండ్ అండ్ సప్లైని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ ఇండెక్స్ అనేది 1% రైజ్ అయింది అనుకుందాము. సో అప్పుడు ఆటోమేటిక్ గా నిఫ్టీ ఈటీఎఫ్ కూడా అప్రాక్సిమేట్ గా 1% అనేది రైజ్ అవుతుంది. అయితే ఈటీఎఫ్ అనేది ఎందుకు పాపులర్ అంటే డైవర్సిఫికేషన్, లో కాస్ట్, అలాగే ట్రాన్స్పరెంట్, అలాగే ఈజీగా బై అండ్ సెల్ చేయవచ్చు, అలాగే గుడ్ ఫర్ బిగినర్స్. అలాగే నెక్స్ట్ ఈ ఈటీఎఫ్ లో రిస్క్ చూసుకుంటే కనుక ఇండెక్స్ అనేది ఫాలో అవుతే ఆటోమేటిక్ గా మనకు మార్కెట్ రిస్క్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ లో ట్రేడెడ్ ఈటీఎఫ్స్ లో మనకి లిక్విడిటీ ఇష్యూస్ అయితే వస్తాయి. అలాగే నెక్స్ట్ ఈ ఈటీఎఫ్ అనేది ప్రాక్టికల్ గా ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలిక్యులేషన్ ద్వారా తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ ఈటీఎఫ్ ప్రైస్ వచ్చేసి 200 అనుకుందాము. మనం ఒక 100 యూనిట్స్ అయితే బై చేసాము. సో ఓవరాల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చేసి 20,000. సో నెక్స్ట్ ఈ ఈటీఎఫ్ ప్రైస్ అనేది 220కి పెరిగింది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ యొక్క వాల్యూ వచ్చేసి 22,000కి పెరిగింది. సో ఓవరాల్గా ఈ 2,000 ఏదైతే ఉందో అది మనకు ప్రాఫిట్. సో ఓవరాల్గా ఈ విధంగా ఈటీఎఫ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే బయింగ్ వన్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్, బయింగ్ ఫ్రూట్ బాస్కెట్ ఈజ్ ఈక్వల్ టు ఈటీఎఫ్. సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.